నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. వీడియోలో మనము సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి బై యూజింగ్ ర్యాంక్ మెథడ్ దాని గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జేఎన్టీయూలో ఓయూలో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్, వీటి కండిషన్స్, ఓకే, ఇవన్నిటి గురించి వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని అయితే చివరి దాకా చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ర్యాంక్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ టు సాల్వ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఓకే, ఫార్మ్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేయాలి. ఇలా ఈ ఫామ్లో రాస్తే దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే కంబైన్ మ్యాట్రిక్స్ ఏ. ఓకే, ఇది ఈక్వేషన్లో ఉంటాయి కదా XYZ కోఎఫిషియెంట్స్, అది ఏ మ్యాట్రిక్స్గా రాసుకుంటాం. అండ్ కాన్స్టెంట్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంటాయి కదా నెంబర్స్, వాటిని బి మ్యాట్రిక్స్గా రాసుకుంటాం. ఓకే, రెడ్యూస్ టు ఎక్లాన్ ఫామ్, యూజ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ టు గెట్ జీరోస్ బిలో ద లీడింగ్ డయాగ్నల్స్. ఓకే, ఎలిమెంటరీ ఆపరేషన్స్ అంటే R2 × 2, R2 - R1 ఇలాంటివి ఎలిమెంటరీ ఆపరేషన్స్ యూజ్ చేసి అయితే మనం డయాగ్నల్ ఎలిమెంట్స్, లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరో చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? తర్వాత ఫైండ్ ర్యాంక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ ఆఫ్ ఏ, ద ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ద కన్సిస్టెన్సీ రూల్స్. ఓకే, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, దాన్ని నో సొల్యూషన్ అంటాం, దీన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓకే, కన్సిస్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి యూనిక్ సొల్యూషన్, ఇంకొకటి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, అంటే XYZ ఇవన్నీ ఉన్నాయో దానికి ర్యాంక్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాం, అంటే సింగిల్ సొల్యూషన్ అంటాం. ఓకే, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి, కానీ వచ్చిన ర్యాంకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, యూ విల్ హ్యావ్ N - లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ అని మనం రాస్తాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి, ఇది జేఎన్టీయూలో అడిగిన క్వశ్చన్, 2023లో అడిగారు. ఫైండ్ ద ర్యాంక్, ఓకే, అండ్ సాల్వ్ దిస్ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ దీంట్లో XYZ కోఎఫిషియంట్స్ అయితే రాసుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ దాంట్లో XYZ కోఎఫిషియంట్స్ ఏంటి, 2, -1, 3. సెకండ్ దాంట్లో XYZ కోఎఫిషియంట్ ఏంటి, -1, 2, 1. తర్వాత 3, 1, -4. తర్వాత ఎక్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ ఏవి ఉన్నాయో అవి రాసుకోండి, XYZ. తర్వాత బి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏముంది, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ RHS సైడ్ ఉన్నాయి కదా, అవి 8, 4, 0 వీటిని రాసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోండి, ఓకే, 2, -1, 3, ఓకే, -1, 2, 1, 3, 1, -4. అండ్ బి మ్యాట్రిక్స్ 8, 4, 0. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నామంటే లీడింగ్ కోఎఫిషియంట్ అనేది 1 ఉండేటట్టు చూసుకోండి, మనకి ఎలిమెంటరీ ఆపరేషన్ అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, కంపల్సరీ ఏం లేదు, కానీ లీడింగ్ కోఎఫిషియంట్ 1 చేసుకుంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఓకే, అర్థమైందా? అందువల్ల ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే R1 ఇంటర్చేంజ్ టు R2 చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు -1, 2, 1, 4. తర్వాత 2, -1, 3, 8, 3, 1, -4, 0 ఇలా వస్తుంది. తర్వాత ఇది 1 చేసుకోవాలి, ఇది 1 చేసుకోవడానికి 1 మైనస్ నుండి మల్టిప్లై చేయండి, ఈ మొత్తం రోకి మైనస్ నుండి మల్టిప్లై చేస్తే ఇక్కడ -1 ప్లేస్లో 1 వస్తుంది మనకి. ఓకే, ఈజ్ ఈక్వలెంట్ టు, ఓకే, ఆపరేషన్ ఏం అప్లై చేస్తున్నాం, R1 × -R1 చేయండి.
అప్పుడు ఇది ఈజ్ ఈక్వలెంట్ టు 1 మైనస్ 2 మైనస్ 1. ఓకే, తర్వాత ఇక్కడ -4. ఇంకా రిమైనింగ్ రోస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. 2 మైనస్ 1 3 8, తర్వాత 3 1 -4 0 ఇలా వస్తుంది. తర్వాత చూడండి మన ఏం ఏంటంటే ఇది లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, అర్థమైందా? ఇది లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. దీని కింద ఉన్న ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి. ఓకే, అర్థమైందా? మెయిన్గా వీటిని 0 చేయాలి. ఓకే, వీటిని 0 చేయడానికి ఫస్ట్ ఈ రెండింటిని 0 చేద్దాం. ఓకే, ఈ రెండింటిని 0 చేయడానికి దీన్ని యూస్ చేయాలి. ఓకే, ఆపరేషన్స్ యూస్ చేయండి. R2 టెన్స్ టు ఎలిమెంటరీ ఆపరేషన్స్, R2 టెన్స్ టు R2 మైనస్ 2R1. ఓకే, అండ్ R3 టెన్స్ టు R3 మైనస్ 3R1 చేయండి. అప్పుడు దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 మైనస్ 2 మైనస్ 1 -4. తర్వాత ఇది 0, ఇది 0 అయిపోతుంది. -1 మైనస్ మైనస్ ప్లస్ 2 2 4 చేస్తే ఇది 3 వస్తుంది. ఇది 5, ఇది 16. తర్వాత R3 చేస్తే 1 మైనస్ మైనస్ ప్లస్ 3 6 అంటే ఇది ఇక్కడ 7 వస్తుంది. -1 ఇది 12. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది డయాగ్నల్ చూస్తే ఈ పొజిషన్ని 0 చేయాలి. ఓకే, ఈ పొజిషన్ని 0 చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే R3 టెన్స్ టు ఇక్కడ మీకు 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే R3 టెన్స్ టు 3R3 మైనస్ 7R2 చేయండి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అయితే మీకు ఈ పొజిషన్ 0 వస్తుంది. ఓకే, తర్వాత ఈజ్ ఈక్వలెంట్ టు 1 మైనస్ 2 మైనస్ 1 అండ్ -4 0 3 5 ఇక్కడ 16 వస్తుంది. తర్వాత ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఇది మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ -38, ఇది -66 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఎలాగన్నా దీని కింద మనకి 0 అయిపోయాయి. అర్థమైందా? ఇది మళ్ళీ మనం 0 చేయలేం, ఈ పొజిషన్ మనం 0 చేయలేం. అందువల్ల ర్యాంక్ కన్సిస్టెన్సీ చెక్ చేస్తే ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ పార్ట్ మాత్రం. ఓకే, దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే దీని కంప్లీట్ ఎంత ఉంది? ఇది కూడా మనకి 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. ఓకే, ఇవన్నీ 3 ఉంది కాబట్టి ఓకే, ఇవన్నీ 3 ఉంది కదా. ద సిస్టమ్ హ్యాస్ ఏ ఇన్ఈక్వి సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్ అంటారు. ఓకే, ఇది కన్సిస్టెంట్ సొల్యూషన్ ఎగ్జిస్ట్. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ R3 ఇది రో 3 కదా, దీంట్లో ఇది X కోఎఫిషియంట్, ఇది Y కోఎఫిషియంట్, ఇది Z కోఎఫిషియంట్ కదా. ఓకే, ఈ Z కోఎఫిషియంట్ని దీనికి ఈక్వల్ చేయండి. అంటే -38Z ఈజ్ ఈక్వల్ టు -76. ఓకే, ఇక్కడ నుండి మనకి Z ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. తర్వాత సెకండ్ రో 2. ఓకే, ఇది కావాల్సింటే రాసుకోండి. ఫ్రమ్ R2 రో 2లో 3y ప్లస్ 5z దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, 3y ప్లస్ 5z వాల్యూ ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2.
తర్వాత ఫైనల్లీ ఫ్రమ్ రో 1 ఫ్రమ్ R1 x మైనస్ 2y తర్వాత మైనస్ z ఈజ్ ఈక్వల్ టు -4 ఉంది. తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని పుట్ చేస్తే x -2 అప్ టు -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ చూడండి ఈ రెండు -2 2 4 అండ్ -4 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా అయితే మీరు క్వశ్చన్స్ అయితే సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇలా మీరు ప్రాపర్గా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఓయూలో అడిగిన క్వశ్చన్. ఓకే, టెస్ట్ ద కన్సిస్టెన్సీ అన్నాడు, సాల్వ్ దిస్ అన్నాడు. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్గా దీని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లోనే రాసుకుంటాను. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ matrix is okay that is equal to x y z కోఎఫిషియెంట్స్ అన్నీ రాయండి. 1 1 1 అండ్ దాని సైడ్ 3, తర్వాత ఇక్కడ 1 2 3 తర్వాత 4 1 4 9 6. అర్థమవుతుంది కదా, ఈ ఎక్స్ వై జెడ్ కోఎఫిషియెంట్స్ తర్వాత ఈ లైన్ తర్వాత ఈ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్లోనే లీడింగ్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆపరేషన్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే R2 టెన్స్ టు R2 మైనస్ R1 చేయండి అండ్ R3 టెన్స్ టు R3 మైనస్ R1 చేయండి. ఈజ్ ఈక్వల్ టు 1 1 1 3, ఇది 0 అయిపోతుంది. 2 మైనస్ 1 1, ఇది 2, ఇది 1, ఇది 0, ఇది 3, ఇది 8. ఓకే, ఇది 3 వస్తుంది. కరెక్టా? ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ పొజిషన్స్ 0 చేయాలి, ఈ పొజిషన్ని 0 చేయాలి. ఇది డయాగ్నల్ కదా, ఈ పొజిషన్ని మీరు 0 చేయాలి. అందువల్ల R3 టెన్స్ టు R3 మైనస్ 3 R1 R2 చేయండి. ఓకే, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1 1 1, ఇది 3 0 1 2, ఇది 1, తర్వాత 3 మైనస్ 3 ఇది 0. ఓకే, ఇది మనకి ఎంత వస్తుంది? 8 మైనస్ 3 2 6, ఇక్కడ 2 వస్తుంది. ఓకే, ఇది మనకి 3 మైనస్ 3 0. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఈ పొజిషన్ మనం 0 చేయలేం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ ఆఫ్ ఏ number of non-zero rows in 3. Okay, rank of augmented matrix ఎంత ఉంది? నెంబర్ ఆఫ్ చూడండి, దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇది కూడా మనకి ఎంత ఉంది? దీంట్లోనే 3 ఉంది. ఓకే, సిన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు rank of augmented matrix, okay, that is equal to 3 and this is equal to number of variables. ఓకే, కొన్ని బుక్స్లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అని కూడా ఇస్తారు. బోత్ ఆర్ సేమ్. ఓకే, ద సిస్టమ్ is consistent and as a unique solution రాయాలి. ఇలా అంటే యూనిక్ సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్. ఓకే, తర్వాత ఫ్రమ్ R3 to Z ఈజ్ ఈక్వల్ టు 0, ఫ్రమ్ Z ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత ఫ్రమ్ రో 2 ఎంత వస్తుంది? Y ప్లస్ 2Z ఈజ్ ఈక్వల్ టు 1,
ఓకే, జెడ్ అనేది 0 కాబట్టి వై అనేది కూడా మనకి ఇక్కడ 1 వస్తుంది. ఫ్రమ్ జెడ్ R1 రో 1 ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 3. ఓకే, ఇక్కడ వై ఈజ్ జెడ్ అనేది 0, వై అనేది 1 కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 3 - 1 2 వస్తుంది. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇది అన్నా యూనివర్సిటీలో అడిగిన క్వశ్చన్ 2024లో. ఇలాంటి క్వశ్చన్ మనకి కామన్గా అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ టు ద ఈక్వేషన్ హ్యావ్ ఇన్క్యూ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అని అడుగుతుంటారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి కామన్గా ఎగ్జామినేషన్లో, ఈవెన్ కాంపిటేటివ్ గేట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఫస్ట్ దీనికి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అయితే రాసేసుకోండి. ఓకే, 1 1 1 ఇక్కడ 6, తర్వాత 1 2 3, ఇది 10, ఇది 1 2 లాంబ్డా అండ్ మ్యూ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్స్ అయితే 0 చేయాలి. లీడింగ్ కోఎఫిషియంట్ 1 కాబట్టి నో ప్రాబ్లం. R2 → R2 - R1 చేయండి, అండ్ R3 → R3 - R1 చేయండి. దిస్ ఈక్వలెంట్ టు 1 1 1, ఇది 6, ఇది 0 0, 2 - 1 1, 3 - 1 2, 10 - 6 4, 2 - 1 1, లాంబ్డా -1, మ్యూ -6 వస్తుంది. ఓకే, తర్వాత ఈ పొజిషన్ 0, ఇది డయాగ్నల్ కదా, ఈ పొజిషన్ 0 చేయాలి. ఓకే, R3 → R3 - R2 చేయండి. ఓకే, అప్పుడు 1 1 1, ఇది 6, తర్వాత 0 1 2, ఇది 4, తర్వాత ఇది 0 0, లాంబ్డా -1 అండ్ -2 వస్తుంది. అంటే ఇది లాంబ్డా -3 అండ్ న్యూ -6 R2 into 4, అంటే మ్యూ -10 ఇలా వస్తుంది. ఇప్పుడు కండిషన్స్ అయితే చూద్దాం. యూనిక్యూ సొల్యూషన్ ఫస్ట్ యూనిక్యూ సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్. ఇది యూనిక్యూ సొల్యూషన్ కావాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి ఈక్వల్ కావాలి. అప్పుడే యూనిక్యూ సొల్యూషన్ అవుతుంది. ఓకే, అర్థమైంది. అప్పుడు చూసుకుంటే ఇది 0 కాకూడదు, ఇది కూడా మనకి 0 కాకూడదు. ఓకే, లేదు అంటే ఏదైనా ఒక్కటన్నా మనకి అట్లీస్ట్ మీరు ఇది 0 అయినా పర్లే, ఇది మనకి 0 అయినా పర్లే, బట్ ఇది 0 కాకూడదు. అర్థమైందా? ఇది 0 అయినా పర్లే, బట్ మనకి ఇది 0 కాకూడదు. అందువల్ల లాంబ్డా -3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే లాంబ్డా ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, ఇది కండిషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాన్ని చూద్దాం. యూనిక్యూ సొల్యూషన్ అని ఇచ్చారు మనకి, నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనకి 0 అయింది అనుకోండి, యూనిక్యూ సొల్యూషన్లో చెప్తున్నా. ఇది మనకి 0 అయితే ఏమవుతుంది? ఇది దీని ర్యాంక్ 2 అవుతుంది, దీని ర్యాంక్ 3 అయిపోతుంది. అప్పుడు ఈక్వల్ కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏమన్నా 0 కాకుండా ఇది 0 అయినా మనకు పర్లేదు. ఇది 0 కాలేదనుకో, ఇది ర్యాంక్ మనకి 3నే ఉంటుంది. కంప్లీట్ ర్యాంక్ కూడా మనకి 3నే ఉంటుంది. కాబట్టి ఇవి ఈక్వల్ అవుతాయి. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ XYZ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఈ కండిషన్ తీసుకున్నా. ఇది 0 కాకూడదు. λ-3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. λ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 ఉండాలి ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ మ్యూ. ఓకే, మ్యూ దగ్గర మీరు ఏ వాల్యూస్ అయినా పుట్ చేయండి, నో ప్రాబ్లం. ఇది మనకి 0 అయిపోయినా మనకి ప్రాబ్లం లేదు. ఓకే, నో సొల్యూషన్కి వస్తే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ రెండు ఈక్వల్ కాకూడదు అంటే ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిందనుకోండి, దీని ర్యాంక్ 2 అవుతుంది. దీని ర్యాంక్ కంప్లీట్ ర్యాంక్ అనేది ఇది నాట్ ఈక్వల్ టు, ఇది 10 కాదు, ఇది నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఇది 0 కాకూడదు, ఇది 0 అయిపోవాలి. అప్పుడు మనకి దీని ర్యాంకు దీని ర్యాంక్ ఈక్వల్ కాదు. అందువల్ల λ-3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. అప్పుడు మనకి λ అనేది 3 అవుతుంది. ఇది మనకి ఈ పొజిషన్ 0 అయింది అనుకోండి, దీని ర్యాంక్ అనేది 2 వస్తుంది. ఇది 0 కాకూడదు, అప్పుడు కంప్లీట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ 3 వస్తుంది. అప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, అండ్ μ-10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 అని రాయాలి. ఇది కండిషన్స్. అర్థమైంది అనుకుంటున్నా. థర్డ్ లాస్ట్లో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్కి ఏంటి, ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఉండాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు R, బట్ విచ్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అప్పుడు ఆ కండిషన్కి ఏంటంటే ఈ రెండు పొజిషన్స్ 0 అయిపోతే ఇది రెండు 0 అయిపోయింది అనుకోండి, దీని ర్యాంక్ ఎంత 2. ఓకే, దీని కంప్లీట్ ర్యాంక్ కూడా మనకి 2నే వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ ఇది ర్యాంక్ ఎంత వస్తుంది, టోటల్ ర్యాంక్ 2 వస్తుంది, విచ్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అని 3. ఓకే, అందువల్ల λ-3 ఈక్వల్ టు 0 కావాలి, అండ్ μ-10 ఈక్వల్ టు 0 కావాలి, λ ఈక్వల్ టు 3 అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇది మనకి కండిషన్స్. ఇలా అయితే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, ఇలా మీరు థింక్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.